రోజు మనకి విజయనగరం నుండి ఎల్కోట మండలము ఆశాశరణ్ పాస్టమ్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టమ్ గారికి ఇద్దాము. ఆశాశరణ్ పాస్టమ్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. మరి వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వీలైతే మరి ఒక చక్కని పాట కూడా పాడవలసిందిగా మనవి. సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి కూడిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఒక పల్లవిక చరణం పాడుకొని వాక్యంలోనికి వెళ్దాము. స్తోత్రములు తండ్రి, స్తోత్రం నాన్న, పరిశుద్ధుడ, మహోన్నతుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలను కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ పిల్లల్లో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనములు అయా. నా తండ్రి నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరచండి. అది కాలం జరిచినటువంటి తండ్రి యొక్క తండ్రి నాన్న ప్రార్థనలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇది నాన్న నీవు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు. ఏ యోగ్యత మాకు లేనప్పటికీ తండ్రి మమ్మల్ని మరుగుపరచండి. యేసయ్య మా ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ నాయకత్వంలో మీరే జరిగించండి. మీరే తోడేండి నడిపించి మీరే సహాయం చేసి మీ నామానికి మేము తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసు నామం బట్టి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి శుక్రవారం గుడ్ ఫ్రైడే, శనివారము మరి ఆదివారం నేను తిరిగి లేచినటువంటి దినము. మరి 3 రోజులు కూడా మరి అందరికీ కూడా మరి ప్రార్థనలు జరుగుతున్నాయి. అదే విధముగా మరి ఈరోజు మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనములు. మరి ఒక పాట పాడుకుందాం మా సజీవుడైనటువంటి దేవుడి గురించి. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధనులతో. ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, ధనరాశులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాశులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి. శ్రేష్టమైనని వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి. శ్రేష్టమైనని వాగ్దానములతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా. హల్లెలూయా. ఆ సజీవుడైనటువంటి దేవునికి, ఆ మృత్యువుని జయించినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు.
మరి ఆయన సజీవుడైనటువంటి దేవుడు కనుక మనము కూడా సజీవులుగా ఆయనని ఆరాధించేవారుగా ఉండాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములోని ప్రభు చెప్పారు, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడును అని చెప్తూ, నేను మృతుడినైతేనే గాని యుగ యుగములు కూడా సజీవుడినై ఉన్నానని తెలియపరుచున్నారు. మరి 3 రోజులు కూడా మరి దేవుడు గుడ్ ఫ్రైడే రోజు మరి ఆయన యొక్క దాసులను నిలబెట్టి మరి 7 మాటలు తెలియపరుచున్నారు. 7 మాటలే కాదుగా ఆయన ఎన్నో మాటలు సులువులో ప్రకటించున్నారు. అయితే ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనము జీవించాలి. అదే విధముగా ఆదివారమున మరి యేసు సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి ఆ మృత్యు జయంగా, అంటే సాతానుపై జయాన్ని దేవుడు మనకు గ్రహించాడు. మరి మరణము కూడా ఆయనని బంధించలేకపోయింది. అందుకనే ఆయన ప్రకటన గ్రంథం 18వ వచనములు 1:18 వచనములు అన్నారు, నేను మొదటివాడును నేను కడపటివాడును అని చెప్పి జీవించువాడును జీవిస్తున్నాను. మృతుడనైతిని కానీ కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. ఈ విధముగా దేవుడు ఏమంటున్నాడంటే, నేను సజీవుడంటే నేను జీవిస్తున్న వాడును, నేను రాయిని కాదు, రప్పను కాదు, చెట్టును కాదు, పొట్టను కాదు మాట్లాడుకోవడానికి. నేను జీవిస్తున్న వాడను, నేను మాట్లాడే దేవుడను, జీవము కలిగినటువంటి దేవుడనను. మరణము నన్ను బంధించలేకపోయిందని మరణం పడినటువంటి ములను విరిచి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. అయితే ఆయన సజీవుడు కనుక మనం ఎలా ఉండాలి చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనములకు వస్తే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం అండి. యెషయా గ్రంథం 38:19 వచనము. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసారండి, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. సజీవుడైనటువంటి దేవుడు సజీవుడు కనుక మనం ఎలా ఉండాలి? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మృతులు దేవుని స్తుతిస్తారా? మృతులు దేవుని స్తుతించరు. అందుకనే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 17-18 వచనాల గురించి కూడా చెప్తారు, ఎవరు స్తుతిస్తారు ఎవరిని స్తుతించరు అని. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 17-18 వచనాలు. కీర్తనలు 115 17 115. అధ్యాయము 17వ వచనం అండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము సజీవులుగా ఉన్నాము కనుక మనము ఆయనని స్తుతించాలి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఇక్కడేమంటున్నారు? మృతులైన వారు అంటే చనిపోయిన వారు నిన్ను స్తుతించరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తాము అని చెప్తున్నారు. అయితే మనం సజీవులుగా ఉన్నామా? మృతులుగా ఉన్నామా? అందుకే గ్రంథంలో కూడా అన్నాడు, నీవు జీవిస్తున్నావన్న పేరే గాని నీవు మృతుడివే అన్నారు. అంటే మన క్రియలు ఎలా ఉన్నాయి? నిజంగా సజీవులుగా ఉన్నామా? ఆ సజీవుడిని దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మన కోసం రక్తాన్ని కార్చి తర్వాత ఆయన నిమిత్తము ఎన్నో పాటలు ఎన్నో శ్రమలు అనుభవించి మనకి విలువైనటువంటి రక్షణ ఇచ్చి ఉన్నాడు. అదే విధముగా ఆయన దేవుడుగా మరి మృత్యువుని జయించి తిరిగి లేచారు. మరి ఆయన త్యాగాన్ని గుర్తించి మనము కూడా సజీవులుగా ఆయనను ఆరాధిస్తున్నాము.
మృతుల్లా ఉంటున్నామా అంటే బంధువులుగా ఉంటున్నామా, వ్యక్తిలోని చనిపోయే పరిస్థితుల్లో ఉంటున్నామా, ఆత్మను దిగజారిపోయే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? అర్థమవుతుందండి. ఈ విధంగా మనం మృతులుగా ఉంటున్నామండి. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? నేను సజీవుడినే అని చెప్పాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరిస్తాను. అంటే ఆయన చనిపోరండి, చనిపోతారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి చావు అనేది మనకి లేదు. నేను సజీవుణ్ణి అని చెప్తున్నా. నేను చావును, సజీవుని యెహోవా క్రియలు వివరిస్తున్నాను అంటున్నారు. సజీవులే కదా మరి ప్రభువుని స్తుతిస్తారు. మృతులైతే మౌన స్థితిలోనికి దిగిపోతారు. అది చనిపోయిన వారి గురించి చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, మట్టిలోని ఆత్మీయంగా చనిపోయిన వారు దేవుణ్ణి మహిమపరచలేరు. ఆత్మీయంగా చనిపోయిన వారు దేవుని నామానికి మహిమార్థంగా బ్రతకలేరు. అయితే మనము మృతులు కాదు, మనం సజీవులమే అని చెప్పేటటువంటి ధైర్యం మనకు ఉండాలి. నేను సజీవుడినే ఉన్నాను, నేను దేవుని క్రియలను వివరిస్తాను, నేను దేవుణ్ణి స్తుతిస్తానని చెప్పేవారుగా ఉండాలి. సజీవులుగా మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన సజీవుడు కనుక మనము కూడా సజీవులుగా ఉండాలి. భక్తిలో దిగజారిపోయే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. కాబట్టి అయితే ఈ సజీవుడైనటువంటి దేవుడు కోసం మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం తెగింపు అనేది భక్తిలో ఉండాలండి. తెగింపు లేకపోతే మనం ఏమీ చేయలేము. తెగింపు లేకపోతే మనము దేవుని కోసం బ్రతకలేమండి. మనం భక్తిలో ఈ అన్ని భక్తి విధానాలు వేరు. మన క్రైస్తవ భక్తి విధానం అనేది చాలా ములబాటుతో కూడింది. అది ఇరుకు ద్వారం గుండా ప్రవేశించేటటువంటిది. ఆ ఆ ఇరుకు ద్వారం గుండా వెళ్ళేటప్పుడు మనకి అడ్డు ఎన్నో వస్తాయి, చాలా కష్టము. అయినప్పటికీ కూడా మనం భక్తిలో సరైన విధంలో నడిస్తే దేవుడే మనల్ని నడిపిస్తాడు. అయితే సజీవుడైనటువంటి దేవుని కోసం ఏ విధంగా త్యాగం చేసుకుంటున్నావు? ఏ విధంగా నువ్వు సమర్పణ కలిగి ఉన్నావు? ఏ విధంగా తెగింపు కలిగి ఉన్నావు? భక్తిలో తెగింపు అంటే ఏంటండి? తెగింపు అంటే దేవుని కోసం ఏదైనా చేయాలి. దేవుని కోసం చనిపోవడానికైనా తెగింపు, లేదా దేవుని కోసం ఎవరైతే ఆటంకపరుస్తారో వారిని కూడా విడిచిపెట్టేటటువంటి తెగింపు. దేవుడి కోసం మీరు దేవుడిని నమ్ముకుంటున్నారు, మీరు ఇలా చేస్తే మిమ్మల్ని అలా చేస్తామంటే మేము దేవుని విడిచిపెట్టము, మమ్మల్ని చంపినా పర్లేదు అటువంటి తెగింపు మనలో రావాలి. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు. మరి ఏ విధంగా తెగించారు? మరి ఆ విధంగా మనం ఉంటున్నామా? అబ్రహాం గారు 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ తన కుమారుణ్ణి అడిగితే భయపడలే. మనమైతే అడిగితే మనం ఏం చేస్తామంటే, ప్రభా అలా కాదు ప్రభా, ఇంకొకలాగా చెయ్యండి ప్రభా అని చెప్పేసి దేవుని చిత్తానికి కూడా మనం వ్యతిరేకంగా ఉంటాం. దేవుడు అడుగుతాము ఇలా చేస్తారా అని చెప్పి భయపడిపోతూ ఉంటాము. కానీ అబ్రహాం తెగించి మరి తన కుమారుని వెనుతీయక అర్పించారు. తన కుమారుని బలి అర్పించడానికి సిద్ధపడేటప్పుడు దేవుడు ఏమైనా తీసుకున్నారండి? బలి తీసుకోలే. తన విశ్వాసం చూశాడు, తన భక్తిని చూశాడు. నాపై పూర్తిగా ఆధారపడ్డారా, లేదా లోకంకు భయపడుతున్నాడా అనేది ఆయన పరీక్షించగానే ఏమైందంటే, ఆ పరీక్షలో తను ఎక్కాడు, తెగించాడు. పర్లేదు, దేవుడి కోసం నా కుమారుడినే నేను ఇవ్వడానికని తెగించాడు. ఈ రోజు మనం చిన్న చిన్న వాటికి కూడా దేవునికి ఏదో సాకులు చెప్తూ ఉంటాం. దేవుని సందుకు వెళ్ళడానికి ఏదో ఒకటి అబద్ధాలు ఆడుతూ ఉంటా, అది అవ్వలేదు నాకు, వీళ్ళ వల్ల నేను రాలేకపోయాను, ఏదో మనం సాకులు చెప్తే మరి దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి మనం ఎంత కోసం దేవుని కోసం తెగింపు కలిగి ఉంటున్నాము అనేది మనము గ్రహించాలి. అది మనం ఆలోచించాలి. నీ తెగింపును దేవుడు చూస్తాడు, నీ సమర్పణ దేవుడు చూస్తాడు, నీ త్యాగాన్ని దేవుడు చూస్తాడు. ఆయన అంత ప్రయాసపడ్డారు కదా, సాతానుపై జయమిచ్చారు. ఆ సాతాను జయించిన తండ్రి నీ భక్తి మార్గం గురించి వాడు కలిసి సాతాను యేసయ్య మాట్లాడుకుంటారు అంటారు. ఇగో నీ బిడ్డ చూడు ఎలాగెళ్తుందని చెప్తున్నప్పుడు, నా బిడ్డ నా మార్గంలో నడుస్తుంది, నా కోసం బ్రతుకుతుంది అన్నప్పుడు నువ్వు తప్పు మార్గంలో నడిస్తే ప్రభు ఎంత బాధపడతాడు, సాతాను ఎంత నవ్వుతాడు. మన భక్తి మార్గంలో దేవుని కోసం తెగింపు కలిగి ఉన్నామా అనేది మనం గ్రహించాలి. మోషే గారు చెప్పారు. ఏం చెప్పారు? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. మోషే గారు
హెబ్రీ రాసిన పత్రిక మోషే గారి గురించి 11వ అధ్యాయము 24వ వచనంకి వచ్చేసరికి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన తెగింపు ఎలా ఉంది, ఆయన ఏ విధంగా చెప్తున్నారు. హెబ్రీ రాసిన పత్రిక 11:24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఇంచెను. ఆమేన్. చూసారండి, మోషే గారి గురించి మనం తెలియపరుచుకుంటే నిన్న దినమున అందరూ కూడా మరి దేవుని విజయం గురించి, దేవుడు ఏ విధంగా జయాన్ని పొందారు, మృత్యువుని ఏ విధంగా జయించడం, దాని గురించి ఆల్రెడీ మనం చెప్పేసాము. తెలుసు, చాలా విషయాలు మీకు తెలుసు కనుక అయితే ఆ సజీవుడైనటువంటి దేవుని కోసం మనం బ్రతికే వారిగా ఉండాలి. దాని గురించి చెప్తూ మరి మోషే గారి గురించి చెప్పుకుంటే మోషే ఏమంటున్నారంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి దేవుని యందు నమ్మకమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే ఈ ఐగుప్తులు తను ఉండేవాడు, ఆ ధనము కంటే నాకు ఇదంతా వద్దు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు కోసం నేను నింద అనుభవించటకైనా నేను సిద్ధమే, అంతేగాని ఈ లోకం కోసం, ఈ పాపం కోసం, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ధనం కోసం, లోకంలో ధనం కోసం, లోకంలో మనుషులను బట్టి తను ఏమాత్రము కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఏమన్నారు? క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. ఈ రోజు మనము దేవుని కోసం, అసలు దేవుని కోసం కాదు, మామూలుగా మనం ఎవరైనా మనం తిరిగితేనే మనం ఒప్పుకోము. నువ్వు తిరుగుతున్నావు, నేనే తప్పు చేయలేంది అంటున్నా. మరి క్రీస్తు కోసం నింద ఏ విధంగా అనుభవిస్తాము? క్రీస్తు కోసం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నట. దేవుని కోసం నన్ను తిడుతున్నారు అనుకోండి, మనం ప్రభు కోసం మనల్ని ఎవరైనా ఏమని అంటున్నారు అనుకోండి, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మనం తిరిగి వారికి కొట్టడం కాదు, మనము దేవుని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది దేవుడే, ఈ నింద గొప్ప భాగ్యం మనం ఎంచుకోవాలి. మనం ఏమైనా దేవుడి నిమిత్తం. అర్థమవుతుందండి. మోషే గారు పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతోనే శ్రమ అనుభవించాలనుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపభోగాలు అనుభవించడానికి ఆయన ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని అనిపించుకున్నాడు. ఫరో ఇంట్లో పెరిగాడు, ఫరో యొక్క కుమార్తె దగ్గరే ఉన్నారు. అలాంటిది ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటాక ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు? దేవుడు నా కోసం ఎంతో త్యాగం చేశారు, ఆయన రాబోతున్నాడు, ఆయన తీర్పు దినాన్న నేను చేసే ప్రతి క్రియను బట్టి ఆయన నాకు ప్రతిఫలముగా బహుమానం ఇస్తాడను, అంటే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. నేను చేసినటువంటి ఈ క్రియలను బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి నిందలు, అవమానాలు ఎంత, దేవుని కోసం అవన్నిటిని కూడా నేను భరిస్తానని మరి మోషే గారు తెగించారు ఆయన. ఆ విధమైనటువంటి తెగింపు మనలో ఉండాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగాన్ని ముందు మనం చేసింది చాలా చిన్నది. ఎస్తేరు అయితే నేను నశించదని చెప్పి మరి యూదులను అందరినీ కూడా చంపేస్తామనేటప్పుడు తన తర్వాత తెగించుకుంది, నేను నశించదనని. ఎందుకు? నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నేను మా యూదులను రక్షిస్తానని. నీవు కూడా నశించిపోతున్న వారి కొరకు తెగింపు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆటంకాలన్నిటిని కూడా మనం అధిగమించుకుంటూ దేవుని కోసం మనము నిలబడాలి, ముందుకు నడవాలి. దేవుడు ఉంటాడండి, మనతో ఉండి మనల్ని నడిపిస్తాడండి. ఆయన విడిచిపెట్టేవాడు కాడు, బలపరిచేవాడు, సహాయం చేయవాడు. అయితే నువ్వు ఎలా ఉన్నావు అని, నేను ఆయనలో ఉన్నావా లేదా, తెగింపు కలిగి ఉన్నావా లేదా, త్యాగం కలిగి ఉన్నావా లేదా అని చెప్పి ఆయన మాత్రం చూస్తారు. మరి షద్రకు మేషకు అబేద్నెగోల గురించి మనం తెలుసుకుంటే, షద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు గ్రంథంలో ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ రెఫరెన్స్ తీసి చదివితే సమయం అవుతుంది కనుక, అక్కడ రాజు ఏం శాసనం రాశాడు, నన్ను అంటే
నీ ప్రతిమకు నేను నియమించినటువంటి ఈ ప్రతిమకు మొక్కని వాడు అగ్నిగుండములో తోసివేయబడతారు అని చెప్పేసి ఈ యొక్క శాసనం రాసినప్పుడు ఆ శద్రకు మెషకు అబేద్నెగోలు ఇందుని గురించి రాజా ఇందుని గురించి మాకు చింతే లేదు, ఇందు గురించి మేము భయపడిన అవసరమే లేదు అని చెప్పి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు. వారికి ఎందుకు అంత ధైర్యం వచ్చింది? వారిలో దేవుని యొక్క శక్తి ఉంది, వారిలో దేవునిపై ఉన్నటువంటి నమ్మకం ఉంది, దేవుడిచ్చినటువంటి అధికార బలం ఉంది కనుక ఆ ఆ దేవుడిపై వారికి తెగింపు వచ్చింది. నా దేవుని కోసం నేనేంటి అర్థమైన దాన్ని మొక్కుతానని చెప్పి శద్రకు మేషకు అబేద్నెగోలు ఇందు గురించి రాజా ఇందుని గురించి చింత మాకు లేదు, నువ్వు ఈ అగ్నిగుండంలో ప్రవేశించుటకు మీరు ప్రయత్నించినా పర్లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, నువ్వు రక్షించకపోయినా పర్వాలేదు కానీ మీరు పెట్టించినటువంటి ఈ ప్రతిమకు మేము మొక్కము అనేటటువంటి తెగింపు. ఆల్రెడీ వాళ్ళని అగ్నిలో పడివేశారు, అగ్ని 7 అంతలుగా చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అందులో కాలేదు. చూసేవారు ముందుకొచ్చి ఏంటి వీళ్ళు ముగ్గురు కదా, నలుగురు కనబడుతున్నారని చెప్పి చూసేవారికి అది తగిలి పడిపోయారే తప్ప వారికి ఏమాత్రము కూడా అవ్వలేదు. ఎందుకు 4వ వ్యక్తిగా ప్రభు వారితో నడిపించారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవునితో ఉండాలండి. అయితే ఒకటి, దేవుడు మనతోనే మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపించినా నడిపించకపోయినా దేవుని కోసం నువ్వు ఉంటే, నువ్వు బ్రతికితే ఆయన అది చూస్తాడు. ఆ విధమైనటువంటి తెగింపు మనలో ఉండాలి. అగ్ని ఏమాత్రం కూడా వారిని అంటలేదు. మరి రాజుకు వచ్చినటువంటి బెల్షస్సర్కు వచ్చినటువంటి కళను దాని యొక్క భావాన్ని చెప్పమంటే ఎవరు చెప్పలేదు. కానీ దానియేలుకు అవకాశం వచ్చింది. దానియేలుకు వచ్చినటువంటి అవకాశం బట్టి దేవుడి వల్ల నాకు అనుగ్రహింపబడిందని చెప్పి ఆ కళ యొక్క భావాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత వీరదేవుడే గొప్ప దేవుడు అని చెప్పి అన్నారు అని చెప్పి ఆ యొక్క అక్కడున్న వారంతటిని కూడా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దానియేలు రక్షించారు. ఒకవేళ కనుక అలా భావం కానీ దానియేలు చెప్పకపోతే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమవుదును, చనిపోదును. అలాంటి వారందరూ కూడా దానియేలు రక్షించారు. రక్షించినటువంటి దానియేలు మీద మరలా వీళ్ళందరూ తిరుగుబాటు చేసి ఏం చేశారట, ఈయన ప్రార్థన 3 దినాలు 3 పూటలు చేస్తాడు అని చెప్పి ఆలోచన చేసి కుట్ర చేసి మరొక ఆలోచన చెప్పి ఆ రాజుకి ఏమని చెప్పారట, నన్ను గానే మొక్కకుండా, అంటే నేనే దేవుని కాబట్టి నన్నే మీరు మొక్కండి, ఇంకే దేవుణ్ణి దేవతని మీరు మొక్కకండి అని మరొక శాసనం చేశారు. కుట్ర చేసినప్పటికీ కూడా నువ్వు దానియేలు ఏమాత్రం కూడా బాధపడలేదు. నా దేవుని కోసం నన్ను చంపినా పర్వాలేదు, సింహ బోన్లన్నీ వేసినా పర్వాలేదు అన్ని ఇట్టే శాసనము సంతకము చేయబడిందని తెలిసి దానియేలుకి మళ్ళీ యథా ప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేయడానికి యెరూషలేము మందిరము తటు తిరిగి ప్రార్థన చేస్తున్నారండి. తనని చంపేస్తారని తెలుసు, తనని మొక్కకుండా వేరొక దేవుడికి మొక్కితే సింహాల భూమిలో వేస్తారని, రాజుని తప్ప వేరొక దైవాన్ని ఎవరిని కూడా మొక్కకూడదని తెలిసి కూడా, ఇట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా దానియేలు ముందుకు వచ్చాడండి. ఎవరి కోసం? దేవుని కోసం. తెగింపు, చనిపోయినా పర్వాలేదు అని చెప్పి యథా ప్రకారంగా 3 పూట్ల ప్రార్థన చేస్తున్నది. కాలం మధ్యాహ్నం సాయంకాలం. మనం ఒక పూట కూడా ప్రార్థన సరిగ్గా చేయలేమండి. ఇగో ఈరోజు మేము వస్తాం మీ ఇంటికి, మీరు యేసుప్రభు గారి పాటలు మీకు వినబడాలి, మీకు అప్పుడు చెప్తామని జస్ట్ ఏదో మొత్తం మలిసిన మాట్లాడితే వద్దులే, మన హృదయం దేవుడికి తెలుసు కదా, మనసు తెచ్చిపోయినా పర్వాలేదు, ఏం అవ్వదులే అని చెప్పి మనం ఆగిపోతాం. దానియేలు ఆగలేదండి. ఇటు శాసనం సంతకం చేయబడిందని తెలిసినప్పటికీ కూడాను తను తెగించుకొని ముందుకు వెళ్ళాడు. సింహపు మోనులో వేశారు. దేవుడేం చేశాడు? సింహపు నోళ్లను మోయించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కోసం బ్రతకాలండి. క్రైస్తవ జీవితంలోనే అందు బ్రతికినట్టు బ్రతకడం కాదు, దేవుని కోసం బ్రతకడం అనేది ప్రత్యేకమైనటువంటి జీవితము. ఆ ప్రత్యేకమైన బ్రతుకు మనం బ్రతికితే దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకేమీ లేదు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. మన సజీవుడైనటువంటి దేవుడు మనల్ని మరలా తీసుకొని వెళ్తాడు. ఈ భక్తిలోని లోకంలోని పడిపోవడం, భక్తి మార్గంలో విడిచిపోవడం, ఎవరు ఏదో చెప్తే మరలా దాని వైపు తిరిగిపోవడం, ఇలా జీవిస్తే
ఆయన చేసినటువంటి త్యాగం అనేది వ్యర్థం. ఆయన మరలా వచ్చినప్పుడు మనల్ని ఎలా తీసుకువెళ్తారు? మనకు నిరీక్షణ ఏంటి? మనం చనిపోయినా ప్రభు కోసమే, ప్రభు దగ్గరికి వెళ్తాం, బ్రతికినా ప్రభు పని చేస్తాం. అందుకని పౌలు గారు అన్నారు, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. బ్రతికినా మనకు లాభమే, చనిపోయినా మనకు లాభమే. ఆ తెగింపు అనేది మనలో ఉండాలి. దేవుని కోసం ఆయన చంపారు మనల్ని. మన తెగింపునైనా చూస్తారు. కొంతమంది చనిపోవడానికి అంతమందికి నీకోసం చచ్చిపోతానని చెప్పేసి ఎవరి దగ్గరికి కూడా నన్ను చంపారంటే అది కాదు. హతసాక్షులు అయ్యే విధానం వేరు. దేవుని కోసం చనిపోవడానికి కూడా మనం సిద్ధపడితేనే దేవుడు నడిపిస్తాడండి. అయితే చివరకు మాట చెప్పుకుందాము. అక్కడ మగ్దలేనే మరియా, వేరొక మరియా అక్కడ ఉంటారు. మత్తయి సువార్తలోని 27వ అధ్యాయంలోని అసలు యేసు ప్రభువు గారిని సిలువ వేసేటప్పుడు ఎవ్వరూ ఉండరు. ఆయనకి ఎంతమంది శిష్యులు సమకూర్చబడ్డారో, ఎంతో మంది శిష్యులు ఆయన్ని వెంబడించారు. కానీ సిలువ వేసేటప్పుడు అక్కడ ఎవరు కూడా లేరు. ఒక వ్యక్తి మాత్రమే ఉంటాడు, యోహాను. ఆ తర్వాత అక్కడ స్త్రీలే ఉంటారు, ఇంకెవరు కూడా ఉండరు. అయితే అక్కడ యేసుప్రభు వారు అంటారు, అందరూ నన్ను విడిచిపోయారు, నీవు కూడా నన్ను విడిచిపెడతావా అనేటప్పుడు పేతురు అంటారు, మిమ్మల్ని ఎలా విడిచిపెడతామో, నీవే నిత్యజీవపు గలవాడువు, దేవుని కుమారుడు, పరిశుద్ధుడు అని అంత గొప్ప మాటలు చెప్పినటువంటి పేతురు కూడా ఏం చేస్తారు? సిలువ వేసేటప్పుడు పారిపోతారు. తర్వాత దేవుని అధికారం పొందుకొని అపొస్తల కార్యంలో బలమైన సాధనాలుగా వాడబడతారు. ముందుకు నేను చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళు సిలువ వేసినప్పుడు అందరూ కూడా తప్పిపోయారు, వెళ్ళిపోయారు, భయపడిపోయారు. ఒక స్త్రీలే ఉన్నారు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి ఏమైందట? అక్కడ చూద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి మొదటి వచనము 2వ వచనం వరకు అండి. 28. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. ఆమేన్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఎవరున్నారట? తెల్లవారుచుందప్పుడే మగ్దలేన మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చిరి. అసలు భయం లేదా అండి వీళ్ళకి? సమాధిని ఎంత భద్రంగా కాపాడారో. అక్కడ వాళ్ళైతే ఇంకా బోల్డ్ ఉంది యేసుప్రభు గారి గురించి. ఆల్రెడీ మీకు ఆయన సజీవుడు ఎలా అయ్యారు, దాని తర్వాత ప్రధాన యాజకులు, కావలి వారు భయపడడం అన్ని పూర్తిగా ఉంటాయి మీకు. మరి నిన్న దినం చాలా మంది వివరించి ఉంటారు. అక్కడ యేసుప్రభు గారు లేచారనే విషయం చెప్పేసి లేస్తానన్నాడు, ఆ వంచకుడు 3 రోజుల ముందు తిరిగి లేస్తానన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే, అప్పుడు మీరు బాగా భద్రంగా ఆ సమాధిని రాయిని గట్టిగా వేయండి, ముద్ర వేయండి, ఇంక ఎవ్వరు తీటకు వీలుండదు అని చెప్పేసి అలాగ కావలి వారు చెప్తే, ఆ కావలి వారు అంతా ఎవరైనా వస్తే చంపేద్దామని నిర్ణయించుకుంటారు. అక్కడికి ఎవరైనా వస్తే చంపడానికి కూడా ఆ కావలి వారు నిర్ణయించుకుంటారు. అక్కడికి తెగించి ఎవరు వచ్చారట? మగ్దలేన మరియయు వేరొక మరియు అక్కడికి వచ్చారట. సమాధిని చూడడానికి వారు తెగించారు. ఆ ప్రభువుని చూద్దామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రభు ఎక్కడున్నారని చూడడానికి వచ్చారు. అప్పుడే దేవదూత, ఈ అధ్యాయం కాదు కానీ సువార్తలని చెప్తుంది, ఆమె అంటుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. 24వ అధ్యాయం 5-6 వచనాల్లో సువార్తలు చెప్తుంది అనమాట. ఆయన లేడు ఇక్కడ, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నారు. టాపిక్ ఏం చెప్తున్నానంటే, అసలు అందరూ విడిచిపోయారు కానీ ఈ స్త్రీలు ఎందుకు ప్రభువుని విడిచిపెట్టలేదు? ఆయన గురించి చూశారు, ఆయన శక్తిని చూశారు, ఆయన కార్యాలను వాళ్ళు చూశారు. ఆ ప్రభువు కోసం వారు తెగించినటువంటి తెగింపు. చంపేసినా పర్వాలేదు, మేము మాత్రం సమాధిని చూడడానికి
వెళ్తామన్నారు. మరి చూస్తుండగానే, అంటే అక్కడ కావలి వారు చూస్తుండగానే ఆయన ఆరోహణమైనప్పుడు ఈ విషయాన్ని కావలి వారు చూసి ఆ ప్రధాన యాజకులకు చెప్తారు. చెప్పేస్తే వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి ఏం చెప్పుకుంటారట, ఆ శిష్యులే ఆ దేహాన్ని ఎత్తుకుపోయారు, ఆ శిష్యులే యేసుప్రభు వారు లేచారని ప్రచురం చేస్తారు, కాబట్టి మీరు ఈ విధంగా చెప్పియండి అని టాపిక్ మార్చేటట్లుగా చేశారు. అందుకే కొంతమంది యేసుప్రభు గారు మూడో దినం తిరిగి లేవలేదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇగో ఈ వంచకులు చేసినటువంటి తప్పు. ఆయన చెప్పినట్లుగానే మూడో దినంనైన సజీవుడిగా లేచి ఉన్నారు. ఇక్కడ మరియా వేరొక మగ్దలేన మరియా కూడా తెగింపు ముందుకి వచ్చింది. అందుకే యేసుప్రభు వారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని ఆమె మొదటగా కనిపించింది ఎవరికండి? ఆ స్త్రీలకి. ఎందుకు అది చేసినటువంటి తెగింపు. ఆ విధానంగా మనము కూడా దేవుని కోసం బ్రతకాలండి. వారు ఫస్ట్ భయపడ్డారు, కానీ ఆ తర్వాత యేసుప్రభు వారు సంచారం చేసి ఆయన వెళ్ళిపోయి నేను వస్తానని చెప్పి వేరొక ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ గురించి చెబుతూ అపోస్తల కార్యముల్లోని 1వ అధ్యాయము 8వ వచనములోని, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఆ అభిషేకం మీరు పొందుకుంటే ఇంకా మీకు భయం అనేది రాదు, ఇంకా మీకు దిగులు అనేది రాదు. ఇంక మీలో ఏమొస్తుందంటే తెగింపు వస్తుంది, చనిపోయినా పర్వాలేదని. అప్పుడు వారు దేనికోసం కనిపెట్టుకున్నారంట? 120 మంది. అందులో యేసుప్రభు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంది. ఆమెకు కూడా దేవుని ఆత్మ అనేది అవసరమై ఉన్నది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోని వారు మేడ గదిలోని ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? అభిషేకం గురించి, పరిశుద్ధాత్మ గురించి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు దేవుని అభిషేకం ఉన్నప్పుడు పేతురు భయపడ్డారు కదా ఆ రోజు, కానీ ఈసారి భయపడలేదండి, తెగించాడు, దేవుని కోసం ప్రకటించారు. ఎన్నో అవమానాలు, ఎన్నో వచ్చినప్పటికీ కూడా దేవుని అభిషేకం పొందుకోవడం వల్ల అనేకులు 3000 మందిని పేతురు గారు మార్చారు. ఇంకనూ కూడా ఎన్నో కార్యాలు అపోస్తల కార్యంలో జరిగాయి. అయితే వారిని చంపడానికి సిద్ధపడ్డారు, కొట్టారు, తిట్టారు. ఎన్ని చేసినప్పటికీ కూడా వారు ప్రభువుని విడిచిపెట్టలేదు. దేవుని కోసం ఒక త్యాగం కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి మనము అయితే ఈ తెగింపు ఎప్పుడు వస్తుంది మనకి? దేవుని అభిషేకం మనకుంటే. లేకపోతే మనం ప్రతిదానికి భయపడిపోతాం. ఎవరేమన్నా కూడా మనం భయపడిపోతాం. ఎవరైనా చిన్న మాట పెడితే మనం దానికి ఇదైపోతాం. ఈరోజు మీరు నమ్మకండి, ఇలా చేయండి అనగానే వెంటనే మనము ప్రభువుని ఒప్పుకో, నేను నమ్మలేదని చెప్పి, నువ్వు నమ్మలేదంటే నిన్ను వదిలేస్తాం, లేదా నేను పట్టుకొని వెళ్ళిపోతామంటే సరేనండి నేను నమ్మలేదని చెప్పేస్తాం. కానీ నువ్వు దేవుని అభిషేకం పొందుకుంటే, దేవునిపై నీకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంటే నువ్వేం చేస్తావంటే తెగిస్తావు. పర్వాలేదు, చంపినా పర్వాలేదు, నా దేవుని నేను ఎప్పుడు కూడా ప్రకటించకుండా మానను. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆయనే దేవుడు, ఆయన రక్షకుడు. ఈరోజు అనేకులు కూడా ప్రభువుని నమ్ముకొని కూడా దేవుణ్ణి విడిచిపెట్టి మరలా అటువైపు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఏమి లేదంటే సరైన అవగాహన లేదు. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారో తెలియదు. అప్పులు తీరిపోతాయని కొంతమంది యేసుప్రభుని నమ్ముకుంటారు, కష్టాలు తీరిపోవాలని నమ్ముకుంటారు, ఏదో కొంత సమస్య నుంచి ఏదో ఆరోగ్యం ఇచ్చారని దేవుని నమ్ముకుంటారు, మళ్ళీ ఆరోగ్యం బాగోకపోతే మళ్ళీ దేవుని విడిచిపెడతారు. భక్తి లేదు. భక్తి జీవితం అనేది సంపూర్ణం చేయబడాలి. దేవుడంటే ఎవరో అనేది మనకి తెలుసుకుంటేనే దేవుని కోసం బ్రతకగలమండి. దేవుని కోసం మనం బ్రతకపోతే, దేవుడంటే ఎవరో తెలియకపోతే మనం బ్రతకలేం. ఈరోజు చాలా మంది విశ్వాసంలో తప్పిపోతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండమని ఎన్నో విధాలుగా దేవుడు చెప్తున్నాడు. రాత్రి దినాల్లో నేను ఎప్పుడు వస్తానో, ఏ జామున వస్తానో, ఏ గడి వస్తానో తెలియదు, కానీ మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మరలా చెప్పుదును, నేను మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. మెలకువ కలిగి అంటే పడుకోకుండా ప్రార్థన చేయడమా? కాదు. అంటే మనం తెలుగులో ఉండాలి. దేవుడు రాకడ కోసం కనిపెట్టేవారుగా ఉండాలి, ఆశతో అపేక్షించేవారుగా ఉండాలి. ప్రభువు ఎప్పుడు వచ్చి మనల్ని తడతారో, ఆయన మరల రాబోతున్నాడు. ఆయనే మన కోసం చనిపోయారు. ఆయన నరుడుగా ఈ భూలోకానికి వచ్చి, ఆయన దేవుడుగా, మృత్యుం జయించి తిరిగి లేచినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు ఏ రీతిగా వెళ్ళాడో పరలోకంలో అపోస్తల కార్యములో చెప్పినట్లుగా 1వ అధ్యాయంలో నేను ఏ రీతిగా వెళ్ళారో మరలా ఆ రీతిగా తిరిగి ఆయన వస్తారు. కాబట్టి మనం దేవుని కోసం నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఎంతో మంది భక్తులు ఉన్నారు. దావీదైతేనేమి, ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా దేవుని కోసం
బ్రతికారండి. ఎన్నో కార్యాలు దేవుడు వారి జీవితంలో చేశారు. ఎన్నో సమయాల్లో కూడా వారికి తోడై ఉండి నడిపించారు. అనాథలుగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు తోడుండి మనల్ని నడిపిస్తాడు. శ్రమలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం శ్రమ వచ్చింది కదా అని చెప్పేసి కష్టాలు వచ్చాయని చెప్పి ప్రార్థన చేయడం మానేస్తే ఇంకా రెట్టింపు అయిపోతాయి మనకి. కానీ ఏదొచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన సమస్యను తీర్చినా తీయకపోయినా నేను నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు. ఆయన జీవిస్తున్న దేవుడు. అన్ని దేవుళ్ళ కన్నా నా దేవుడు గొప్పవాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన కోసం నేను బ్రతుకుతాను అనేటటువంటి తీర్మానంలోనికి నీవు వస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అది మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. జయించి దేవుని కోసం సమర్పణ త్యాగం కలిగిన వారుగా ముందుకు నడవాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి ఆ శిక్ష అనుభవము అది మనం పొందాలి. మనం పొందవలసినటువంటి శిక్షను ఆయనే పొందారు. మనకి విలువైనటువంటి రక్షణ ఇచ్చారు. మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను. ఆయన ప్రేమ మరణం కంటే బలమైనది. అట్టి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. విడువక మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడు. ఆ కృప చూపిస్తున్నటువంటి దేవుడు, ఆ సజీవుడైనటువంటి దేవుని కోసం నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? భయపడుతున్నావు మనుషులకి? ఎవరు నన్ను ఏమంటున్నారు, అయ్యో వారి నిమిత్తం నువ్వు దేవుని విడిచిపెడతావా? ఆయన విడిచిపెడితే నువ్వు ఆయన చేసిన త్యాగం మరలా వ్యర్థమైపోద్ది. మనం దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం మనం జీవించాలి. ఈ లోకంలో మనం ఆ విధంగా బ్రతికితే చనిపోయిన తర్వాత నిత్య జీవంలోనికి వస్తాం. ఇంకనూ సజీవులుగా ఉంటే ఆయన రాకడలో ఆయన కోసం ఆయన మనల్ని తీసుకొని వెళ్తారు మధ్యాకాశంలోకి. ఇక్కడ 7 ఏండ్ల పెండ్లి విందు జరుగుతుంది. విడవబడిన తర్వాత ఇక్కడ భయంకరమైన శ్రమలు, ప్రజలు అది గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. నేను నశించిపోతాను, నేను పర్వాలేదు, చనిపోయిన పనులు దేవుని కోసం నేను బ్రతుకుతా, నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకులకు దేవుణ్ణి ప్రకటించాలి. మనం చూసినటువంటి ఆ దేవుణ్ణి, ఆయన చేసిన కార్యాలను అనుభవించినటువంటి మనము ఆ దేవుని కోసం మనము ప్రకటించాలి. అది ఏ విధంగానైనా ప్రకటిస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది. తద్వారా అనేకులు రక్షింపబడతారు. నీ తెగుంపు, నీ సమర్పణను దేవుడు చూసి నీకు బహుమానం ఇస్తారు. ఇక్కడ కాదు, పరలోకములో ఉన్న బహుమానమును దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని కోసం మనం బ్రతికేవారుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దేవునికి అవకాశం ఇచ్చే సాకులకి వందనాలు. ఆమేన్ ఆమేన్. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆజంగఢ్ పట్టణంలో సేవకుని కుటుంబము జీవిస్తున్నారు. పాస్టర్ సుభాష్ చంద్ర గారు, సరోజిని బహన్ దేవుని సేవ చేస్తున్నారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఆ కుమార్తె పేరు రెబెకా, ఆ కుమారుని పేరు సామ్యుయల్. రెబెకా ఇంటర్మీడియట్ లో వొకేషన్ లో జాయిన్ అవ్వాలి. బిఎస్సి నర్సింగ్
ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్సి నర్సింగ్లో జాయిన్ అవ్వాలి. ఆశపడింది, నోటిఫికేషన్ పడింది. ఝాన్సీ 500 కిలోమీటర్ల దూరం. ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం కదా, 500 కిలోమీటర్ల దూరం. నోటిఫికేషన్ పడింది, వెంటనే బయలుదేరిపోయారు. తల్లి తండ్రి కుమార్తెను తీసుకొని బయలుదేరిపోయారు. హడావిడిలో సర్టిఫికేట్ చెక్ చేసుకోలేదు. తీరా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు సర్టిఫికేట్స్ లో క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ లేదు, ఒరిజినల్ లేదు. లేకపోతే నిరాకరించారు. అడ్మిషన్ గవర్నమెంట్ కాలేజీలో సర్టిఫికేట్ మిస్ అయితే ఇక సీట్ వదులుకున్నట్టే. మమ్మీ ఇంతకాలం ప్రార్థన చేశారు, ఇంతకాలము దేవుడు గొప్పోడు అన్నారు. మీ దేవుడు ఆ రెబెకా ఇలాగే మాట్లాడింది. మీ దేవుడు తన తల్లితో గొప్పవాడు అన్నారు. ఏమి గొప్పవాడు మమ్మీ? ఇక చాలు, నిరాశపడింది. వెంటనే ఆ రోజునమ్మ నాకు ఫోన్ చేసింది. అప్పుడు ట్రైన్లో ఉన్నాను. నాకు ఫోన్ చేసింది, ఏడ్చుకుంటూ బహుగా రోధిస్తూ విషయం చెప్పింది. విషయం గ్రహించిన నేను, ఏం చేస్తాము, ఏమి చేయలేమా? అద్భుతాలు చేసే దేవుడు కాదా? మనమే చెప్తున్నాము, నేనే చెప్తున్నాను, అసాధ్యము సుసాధ్యము చేసే దేవుడు నేనే ప్రకటిస్తున్నాను. వెంటనే ఒక తలంపు వచ్చింది. ఆ గడియలో ఆ క్షణంలో దేవుడు గొప్పవాడు, గొప్పతనాన్ని ఆయన రుజువు చేసుకుంటాడు. కొంత సమయము నిరీక్షించండి. ఒక 11 గంటలకు వెళ్ళారు. మధ్యాహ్నము భోజనం చేసే టైము 2 గంటల తర్వాత రద్దీగా ఉంది. 2 గంటల తర్వాత కాస్త విరామం దొరికింది, కాస్త టైం దొరికింది. అప్పుడు నేను చెప్పాను, ఫోన్ చేసే టైము. ఫోన్ చేస్తూనే ఉన్నారు. అమ్మ వెయిట్ చేయండి అని చెప్తూనే ఉన్నాను. వెయిట్ చేశారు. సార్ అవకాశం ఇస్తే 500 కిలోమీటర్ల దూరం తిరిగి కాలేజీకి వెళ్తాము, 3 రోజులు పడుతుంది. ఒక రోజు వెళ్ళటానికి, ఒక రోజు రావటానికి, 3 రోజుల ప్రయాణం. ఆ సర్టిఫికేట్ తెస్తాం, కానీ పాపకు సీటు ఇవ్వండి, అడ్మిషన్ చేసుకోండి అని. హైలీ ఇంపాసిబుల్. అనేక మంది సెకండ్ లిస్ట్లో పేరున్న వాళ్ళు అనేక మంది రెడీగా ఉంటారు. అద్భుతం. ఆ డైరెక్టర్ కూడా ఆ రోజున్నాడు, ఆ క్షణానికి వచ్చాడు. దీనులై దేవుని సేవకులు, ఆ తల్లి తండ్రి బ్రతిమాలుకుంటూ, కోజాడుకుంటూ వేడుకుంటున్నారు. వారి మనవి వేడుకోలు
కనికరం కలిగిన ఆ డైరెక్టర్ ఒప్పుకున్నాడు. సరే, ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పాసిబుల్ చేశాడు. అసాధ్యమైనది సుసాధ్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మీరు వెళ్ళండి, ఆ సర్టిఫికేట్ తీసుకురండి. ఈలోపు పాపకు సీటు ఇవ్వడం, పాపకు కన్ఫర్మ్ సీటు ఇస్తాం. పాపను వదిలేసి వెళ్ళండి, హాస్టల్లో జాయిన్ చేయండి. మీరు వెళ్ళండి, మీరు చెప్పినట్టుగానే వారం రోజులు ఎంఆర్ఓ ఆఫీసులో వెంటనే పని జరగదు. వారం రోజులు టైం ఇస్తున్నాను. వారం రోజులు ముగిసేలోగా మీ పాప హాస్టల్లో ఉంటుంది. మీరు వెళ్ళండి, సాయంకాలం ట్రైన్కి బయలుదేరి వెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకురండి. ఎంత అద్భుతం! రారా అబ్రహాం ఏకైక కుమారుడుగా పుట్టినవాడు ఇస్సాకు. బలిమని దేవుడు అడిగితే అనువంత పడ్డాడా? దేవుడే అడిగాడా? దేవుడు అడిగితే లేక లేక ఒక్కగానొక్క కొడుకు. దేవుడు ఎందుకు అడుగుతాడు? బలిమని, చంపేయమని, బలిపీఠం మీద అర్పణ చేయమని అనుమానపడలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజునే ఎదిరించారు. దానియేలు సంతకము చేయబడింది, రాజాజ్ఞ బయలుదేరింది. ఆయనను తెగించి దేవుని కొరకు ఏ తెగింపు కావాలి, దేవుని కొరకు ఏ తెగింపు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మరలా ఆ బిఎస్సి నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసుకొని నిన్ననే ఆ పాస్టర్ సుభాష్ చంద్ర గారు ఆజంగఢ్ నుంచి ఫోన్ చేశారు. పాప పాస్ అయింది, దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్తే సంతోషం కలిగింది. మన దేవుడు సజీవుడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. సజీవులు సజీవులే. మౌనపు స్థితిలోనికి దిగిపోయిన వారు, మృతులైన వారు దేవుని స్తుతింపరు. మనం సజీవులమే అయితే, మనలో ఇంకా జీవం ఉన్నట్టయితే, మనం ఇంకా మిగిలి ఉన్నట్టయితే, మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉన్నట్టయితే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 24వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు వారిని నీవు రక్షింపవా? ప్రశ్న. చావునకు పట్టబడిన వారు ఎవరు? రక్షణ లేని అనేకులు. రక్షణ లేని అనేకులు చచ్చిపోతున్నారు. మరణమునకు జోగుతున్నవారు, మరణపు స్థితిలో పడిపోవటకు జోగుతున్నవారు రక్షింపవా? అనేక మంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వారి ప్రయాణమే ఎటువైపు? మరణమే వారి అంతము. చనిపోవటకే పరిగెడుతున్నారు. అటువంటి వారిని ఒక స్వార్థ సేవకుడు క్రీస్తు వార్తను తీసుకొని అడ్డుపడతాడు. ఆగండి, రక్షణ సువార్త వినండి. సువార్త ప్రకటించుము, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మితే రక్షణ,
నమ్మకపోతే శిక్ష. మన బాధ్యత స్వార్థ ప్రకటించాలి. నమ్మేవారెవరో, నమ్మని వారెవరో, శిక్షకు గురయ్యే వారెవరో, రక్షింపబడేవరో పరిశుద్ధాత్మ పని. హోలీ స్పిరిట్ ఈజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద సోల్ విన్నింగ్ క్యాంపెయిన్. పరిశుద్ధాత్మ దేవుడే అన్ని చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని తెగింపుతో కూడిన వాక్యం అందించారు ఆశా శరణ్ గారు. ప్రత్యేకముగా అభినందన తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అమ్మా. డానియల్ మోజెస్ గారు. డానియల్ మోసెస్ గారు లేరు. చిన్న ప్రార్థన నేను చేయనా? పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్యాలతో నాయన నీ యొక్క ఉద్దేశాన్ని మా ద్వారా నెరవేర్చడానికి ప్రభువా నీవు సేవకులను నిలువబెట్టి ప్రభువా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, మేము ఎందుకు ఉన్నామో, ఏమి పని నిమిత్తము నాయన ఈ భూమి మీద ఉన్నామో మాకు అనుదినము తెలియపరుస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాక్య పరిచర్య చేసినటువంటి ఆశా శరణ్ పాస్టమ్మ గారిని బహుగా దీవించండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రభువా, మేము ఎందు నిమిత్తము ఉన్నామో మేము గ్రహించుకుని అట్టి జీవితాన్ని మేము అవలంబించినట్లు మాకు నేర్పండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకొక్కరికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన. గ్రేస్ మనోరంజనమ్మ గారు దయచేసి ఆశీర్వాదం విడుదల చేయగలరా? చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేని వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును కాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయం చాలా వేగంగా పరిగెడుతుందండి. ఇప్పటికే హిందీ వాళ్ళు వచ్చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. आइए हमारे बीच में पास्टर विश्वनाथ